ఎస్సీ వర్గీకరణ ముసాయిదా బిల్లుకు తెలంగాణ కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఇచ్చిన మాట ప్రకారం భవిష్యత్తులో ఎలాంటి న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా ఉండేలా పకడ్బందీగా తమ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని అసెంబ్లీలో ప్రవేశపెడుతుందన్నారు మంత్రి పొంగులేటి. ఏదైతే ఈ రోజు చట్టం చేయాలి అని నిర్ణయం తీసుకుంటున్నామో ఆ చట్టం ఏ రకమైన ఇబ్బంది భవిష్యత్తులో రావద్దు అనే విధంగా ఆ విధంగా తయారు చేయాలని సూచించటం, దాని ప్రకారం దానిని తిరిగి సబ్మిట్ చేయటం కూడా జరిగింది. ఈ రాబోయే అసెంబ్లీలో చట్టం రూపంలో దీన్ని అసెంబ్లీలో ప్రభుత్వం తీసుకురావాలని ఈరోజు కేబినెట్లో నిర్ణయం తీసుకోవటం జరిగింది. 56 గ్రామాలతో ఎఫ్సిడిఏగా ఈ ప్రాంతాన్ని ఈరోజు కేబినెట్లో నిర్ణయించడం జరిగింది. దీనివల్ల నాగార్జున సాగర్ హైవే నుంచి శ్రీశైలం హైవే మధ్యలో ఉన్న దాదాపు సుమారు 30,000 ఎకరాల విస్తీర్ణంలో ఈ ఫ్యూచర్ సిటీని డెవలప్ చేయాలన్నది ప్రధానంగా ఈరోజు ఈ కేబినెట్లో నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇందాక ఏవైతే గ్రామాలు చెప్పానో ఈ 56 గ్రామాలతో పాటు 36 గ్రామాలు హెచ్ఎండిఏ పరిధిలో ఉన్న వాటిని 36 గ్రామాలు గతంలో హెచ్ఎండిఏలో పరిధిలో ఉన్న వాటిని తొలగించి ఇందాక చెప్పిన విధంగా ఎఫ్సిడిఏకు ట్రాన్స్ఫర్ చేయటం జరిగింది. ఈనాడు ఈ కేబినెట్లో ఈ ఫ్యూచర్ సిటీ కోసం సుమారు 90 పోస్టులని ఈరోజు కేబినెట్లో ఆమోదించడం జరిగింది. అదే రకంగా ఈ హెచ్ఎండిఏ పరిధిని రీజనల్ రింగ్ రోడ్డుకి ఇందాక చెప్పినట్లు బఫర్ జోన్గా 2 కిలోమీటర్స్ వరకు దాన్ని కూడా దీంట్లో యాడ్ చేయడం జరిగింది. ఈ మొత్తం ఈ 2 కిలోమీటర్స్ బఫర్ జోన్ కూడా కలుపుకుంటే 11 జిల్లాలలో 104 మండలాలలో సుమారు 1355 గ్రామాలతో ఇప్పుడు హెచ్ఎండిఏ పరిధి ఇంక్రీజ్ కాబడింది. 11 జిల్లాల్లో 104 మండలాల్లో 1355 గ్రామాలు ఇప్పుడు మనం అనుకునే హెచ్ఎండిఏ పరిధిలోకి రాబోతుంది. ఈ విస్తీర్ణంలో కొత్తగా 332 రెవెన్యూ గ్రామాలు, ఇందాక ఈ గ్రామ పంచాయతీలు, ఇవి 332 రెవెన్యూ గ్రామాలు ఈ కొత్త హెచ్ఎండిలో పరిధిలోకి రాబోతున్నాయి. అదే రకంగా ప్రధానమైనది ఈ ఇందిరమ్మ ప్రభుత్వంలో 1 కోటి మహిళల్ని కోటీశ్వరులను చేయాలి అనే చిత్తశుద్ధితో ఇందిరా మహిళా శక్తి మిషన్ కింద 2025 పాలసీని మహిళల కోసం కేబినెట్లో ఆమోదించడం జరిగింది. ఈ మహిళలు ఎవరైతే ఉన్నారో ఈ ఇందిరమ్మ ప్రభుత్వంలో గతంలో కాంగ్రెస్ ప్రభుత్వము ఇందిరమ్మ ప్రభుత్వం ఉన్నప్పుడు మహిళలకి ఏ రకమైన భద్రత కల్పించి వారి అభివృద్ధిలో వారు ఆర్థికంగా మరింత అభివృద్ధి చెందటం కోసం ఏ రకమైన సహకారాలు ఇచ్చిందో అదే పద్ధతిలో మళ్ళీ ఇందిరమ్మ రాజ్యంలో ఈ 2025 సంబంధించి ఈ కొత్త పాలసీని కూడా ఇంతకు ముందు అడాప్ట్ చేయడం జరిగింది.